నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సెక్షన్ 6. అంటే ఒక ప్రభుత్వ రికార్డు వెనక అసలు నిజమేంటి, దాన్ని ఎలా వాడుకుంటున్నారో అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. మనకు ఏమాత్రం తెలియకుండానే మన భూమి రికార్డులో పేరు మారిపోతోంది. దాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అధికారులొచ్చి బెదిరిస్తుంటారు. ఇంతకీ ఈ సమస్యకు మూలమెక్కడుంది, పరిష్కారమెక్కడుంది? ఆశ్చర్యంగా రెండూ ఒకే చోటున్నాయి. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్దాం. ముందుగా మనం ఒక పని చెయ్యాలి. సెక్షన్ 6 గురించి ఉన్న ఒక పెద్ద అపోహను బద్దలు కొట్టాలి. చాలామందేమనుకుంటారంటే ఇదొక తిరుగులేని చట్టం, దీన్నేం చేయలేము అని. కానీ అది అస్సలు నిజం కాదు. అసలు సమస్యంతా ఇక్కడే మొదలవుతుందన్నమాట. ఆర్ఓఆర్ అంటే రైట్స్ రికార్డులో ఒకరి పేరుంటే చాలు, ఇక ఆ భూమి వాళ్లదే, దాన్ని ఇంకెవరూ ప్రశ్నించలేరు అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. సరిగ్గా ఈ నమ్మకాన్నే, ఈ అపోహనే ఒక ఆయుధంగా వాడుకుని ప్రజలను బలహీనపరుస్తున్నారు. మరి చట్టం నిజంగా ఏం చెప్తోంది, దాని అసలు స్వరూపమేంటి, అది గనుక మనకు తెలిస్తే ఇది భయపడాల్సిన విషయం కానే కాదని మనకే స్పష్టంగా అర్థమవుతుంది. సెక్షన్ 6 మొత్తానికి గుండెకాయలాంటి పదం ఇదొక్కటే, భావన. ఇంగ్లీష్లో ప్రిజంప్షన్ అంటారు. అంటే ఏంటంటే రికార్డులో ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి నిజమని భావించడం లేదా అనుకోవడం మాత్రమే. అంతేగాని అదే ఫైనల్ కాదు. ఎవరైనా వచ్చి ఇదిగో ఇది తప్పు, అసలు నిజమిది అని ఆధారం చూపిస్తే చాలు, ఆ భావన అక్కడితో కొలాప్స్ అయిపోతుంది. ఇది ఒక పర్మనెంట్ స్టాంప్ అస్సలు కాదు. ఇప్పుడు చూడండి, ఈ తేడాను గమనిస్తే మనకు విషయం మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. సెక్షన్ 6 అంటే ఏంటి? అది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక టెంపరరీ అజంప్షన్, అంటే తాత్కాలిక ఊహ. దాన్ని సరైన ప్రూఫ్తో కొట్టేయొచ్చు. మరి సెక్షన్ 6 ఏదీ కాదు. అది ఓనర్షిప్ మీద వేసిన ఫైనల్ సీల్ కాదు. ఇది తిరుగులేని నిజమని చెప్పే శాసనం, అంతకన్నా కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. సో ఈ భావన అనే దానుంచి బయటపడటానికి 2 ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయన్నమాట. మొదటి దారి ఏంటంటే ఈ ఎంట్రీ తప్పు అనే ఆధారాలతో నిరూపించడం. రెండో దారి చట్టప్రకారమే, ఉదాహరణకి సెక్షన్ 5 లాంటివి ఉపయోగించి ఆ రికార్డును అధికారికంగా మార్పించడం. ఈ రెండింటిలో ఏది జరిగినా సరే ఆ పాత భావననేది ఇక చెల్లదు, దానికి విలువే ఉండదు. చట్టం ఇంత క్లియర్గా ఉంది కదా, మరి అరినా కూడా అధికారులు దీన్ని ఎలా వక్రీకరిస్తున్నారు, తమకు అనుకూలంగా ఎలా మార్చుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ళు ఆడే గేమ్ ప్లాన్ ఇదే. మొదట ఆ భావన లేదా ప్రెజంప్షన్ అనేది ఫైనల్ టైటిల్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. రెండోది, అసలు ప్రాసెస్ ఫాలో అవ్వరు, సరైన నోటీస్ ఇవ్వకుండా, విచారణ చేయకుండా పేర్లు మార్చేస్తారు. ఆ తర్వాత చేతులెత్తేసి రికార్డులో ఉంది, మేమేం చేయలేమంటారు. ఇక మూడోది దారుణమైన విషయం, కేవలం ఆ ఆర్ఓఆర్ ఎంట్రీని అడ్డుపెట్టుకుని భూ కబ్జాదారులకు అడ్డంగా సపోర్ట్ చేస్తారు. ఈ డైలాగ్ చాలా కామన్గా వింటుంటాం. ఇక ఇది ఫైనల్, ఆర్ఓఆర్లో పేరుంది కదా, ఇంకా నువ్వేం చేయలేవు. ఇది అక్షరాల ఒక బెదిరింపు, ప్రజలను మానసికంగా దెబ్బతీసి నిస్సహాయులుగా మార్చడానికి వాడే అతిపెద్ద అబద్ధమిది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం. ఇప్పుడు దానికి విరుగుడేంటో చూద్దాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎదురుదాడి చేయటానికి మన చేతుల్లో ఉన్న పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. ఎవరైనా అధికారి వచ్చి ఇలా బెదిరిస్తే మన స్పందన చాలా సూటిగా, స్పష్టంగా ఉండాలి. 2 పాయింట్లు. 1, ధైర్యంగా చెప్పాలి, సార్, సెక్షన్ 6 ప్రకారం ఈ ఎంట్రీకున్న విలువ తాత్కాలికమే, దీన్ని ఖండించే ఆధారాలు నా దగ్గరున్నాయి అని. రెండోది, వాళ్లనే ప్రశ్న అడగాలి, ఈ ఎంట్రీ మార్పు కోసం మీరు జారీ చేసిన సెక్షన్ 53 నోటీస్ ఎక్కడా, చేసిన విచారణ వివరాలు, ఇచ్చిన ఆర్డర్ కాపీ చూపించండి అని గట్టిగా అడగాలి. కేవలం మాటలు సరిపోవు, చేతిలో ఆయుధాల్లాంటి ఆధారాలు సిద్ధం చేసుకోవాలి. ఏం చేయాలంటే ముందుగా ఆ పేరు మార్చడానికి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా మారింది అనే ఆర్ఓఆర్ కాపీలను తీసుకోవాలి, తేదీలతో సహా. రెండోది, అసలు మీకు సరైన నోటీసిచ్చారా లేదా అనే రుజువును అడగాలి. మూడోది, ఇక నేరుగా చట్టపరమైన ప్రక్రియను మొదలుపెట్టాలి. సెక్షన్ 5 కింద అప్పీల్కి వెళ్లడం ద్వారా రికార్డు సవరణకు దారితీయొచ్చు. ఇక్కడొక చాలా చాలా కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. సెక్షన్ 6 ప్రకారం ఆ రికార్డులో ఉన్నది నిజమే అనే భావన కేవలం నిజాయితీగా చట్టప్రకారం చేసిన ఎంట్రీలకు మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని ఫ్రాడ్ చేసి, ఫోర్జరీ చేసి సృష్టించిన ఎంట్రీలకు అస్సలు వర్తించదు. చట్టం దృష్టిలో అవి చెల్లవు. ఇక మనం చివరి అంకానికొచ్చేశాం. సరే, మనం ఇవన్నీ వాదిస్తున్నాం, ఆధారాలు చూపిస్తున్నాం, మరి వీటికి చట్టపరంగా ఎంత బలముంది?
సాక్షాత్తు సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు దీనిపై ఏమంటున్నాయో చూద్దాం. ఇది స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన మాట. చాలా స్పష్టంగా చెప్పింది, రెవెన్యూ ఎంట్రీలో హక్కులను సృష్టించవు, అలాగే ఉన్న హక్కులను హరించవు అని. అంటే రికార్డులో పేరు రాసినంత మాత్రాన కొత్తగా ఓనర్షిప్ రాదు, పేరు తీసేసినంత మాత్రాన ఉన్న ఓనర్షిప్ పోదు. ఒక్క మాటతో అవతలి వాళ్ల వాదన మొత్తం నీరుగారిపోతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఏంటో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. రెవెన్యూ రికార్డ్ అంటే ఆర్ఓఆర్ ఉద్దేశమేంటి? కేవలం ఫిస్కల్ అంటే పన్నులు వసూలు చేయడం కోసం. దాన్ని చూసేది రెవెన్యూ అధికారులు. మరి టైటిల్ డీడ్ సంగతేంటి? దాని ఉద్దేశ్యం ఓనర్షిప్ ఎవరిదో తేల్చడం. ఆ అధికారం ఎవరికుంది? కేవలం సివికోర్టుకు మాత్రమే ఉంది, రెవెన్యూ అధికారులకు కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. సో మనం ఇప్పటిదాకా చర్చించుకున్న దాని సారాంశం ఒక్కటే. సెక్షన్ 6 అనేది ఆ రికార్డుకు ఒక విలువను, ఒక ప్రామాణికతను ఇస్తుంది. నిజమే, కాని అది నిజాన్ని దాచిపెట్టడానికి ఒక కవచంలాగా, ఒక షీల్డులాగా అస్సలు వాడకూడదు. అయితే చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: సెక్షన్ 6 అనేది మనల్ని బంధించే సంకెళ్ళా, లేక దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడే ఒక పదునైన ఆయుధమా? ఈ ప్రశ్నకు సమాధానం మన అవగాహనలోనే ఉంది.